కుమార్, అజీం, నాగేంద్ర, విజయవాడ నుంచి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత సమావేశం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ కమిటీ నియామకాలపై నేతలు ప్రధానంగా చర్చించడానికి తెలుస్తోంది. కమిటీల నియామకం ఒక వారంలో ఉంటుందని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కృషి చేయాలన్నారు నేతలు. ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీలు, వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఇక రిపోర్ట్ మా ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు అజీం. ఏంటి అసలు సమావేశంలో ఇంకా ఏ అంశాలపై చర్చించారు? ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఎవరెవరు పాల్గొన్నారు? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జైబాబు, జై భీమ్, జై సంవిధానం సంబంధించిన కమిటీ సభ్యులు, అబ్జర్వర్లు, జిల్లా కమిటీకి సంబంధించిన అధ్యక్షులు, జిల్లా కమిటీకి సంబంధించిన పలువురు నేతలందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం చాలా సుదీర్ఘంగా కొనసాగింది. మొదటగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా పార్టీలో ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, సో కొత్త వారికి కూడా ఏదైతే ఆహ్వానం ఉంటుందని చెప్పి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే మొదట ప్రాధాన్యత మాత్రం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పారు. ఏదైతే పార్టీలో మొదటి నుంచి ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికే పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 80% ఆఫ్ ఛాన్సెస్ వారికే ఉంటాయి. సో కొత్తగా ఎవరైతే పార్టీలోకి వచ్చి పార్టీ విధానాలు నచ్చి పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ కోసం ఉన్నారో వారికి కూడా 20% ఏదైతే పదవులు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం వచ్చి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని మాత్రమే దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వారికి 20%. ఎప్పుడు కూడా పార్టీలో అన్ని కమ్యూనిటీ అన్ని వర్గాలకు సంబంధించిన వారి పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకున్నట్టు చెప్తుంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఈ మేరకు ఆహ్వానం కూడా తెలపడం కూడా జరిగింది. కొత్త వారికి తలుపులు తెరిచే ఉన్నాయి, పాత వారు ఎవరైనా సరే రావచ్చు పార్టీలోకి అని చెప్పి కూడా ఆహ్వానం కూడా చేయడం కూడా జరిగింది. ఇక దీంతో పాటు కమిటీలకు వచ్చినట్లయితే అటు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జీలను నియమించారు. ఇన్ఛార్జీలు ఇప్పటికే ఆ లిస్టును కూడా పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా లిస్టును తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే కొన్ని చోట్ల మాత్రం లిస్టు ఏదైతే పెండింగ్లో ఉంది, ఎక్కడైతే కొన్ని చోట్ల ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో, ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో, ఎక్కడైతే సమన్వయ లోపం ఉందో అక్కడ కొన్ని చోట్ల ఏదైతే గ్రామం, మండలకు సంబంధించినటువంటి కమిటీల సభ్యుల లిస్టు రాలేదు. సో అవి కూడా ఈ వారం లోపు చూసుకొని ఖచ్చితంగా ఈ వారంలో ఏదైతే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించినటువంటి నియామకం ఉంటుంది అని చెప్పి కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చకు ప్రధానంగా వచ్చిందో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేసిందో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది కార్యకర్తలు మాత్రమే చేయగలరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో తప్ప ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన పథకాలను ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేయలేరు. కాబట్టి అది కార్యకర్తలే దాన్ని భుజాన వేసుకొని ఖచ్చితంగా ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి పథకం ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేసిందనే దానిపై కూడా చాలా క్లారిటీ ఇవ్వాలి. అందులో రైతు రుణమాఫీ ఉంది, అలాగే రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఉంది. దీంతోపాటు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉంది, మహిళా బస్సు ఉంది, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపునుంది. ఇలాంటి సన్నభ్య పథకం, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలంటే కార్యకర్తలే ఈ నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి పైనటువంటి నేతలు కూడా కొంత వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది, కొంత గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే ఈ సమావేశంలో కొంత చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్గా 3 మంత్రులను నియమించారు. తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముగ్గురు కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. అలాగే డివిజన్ల వారీగా చూసుకున్నట్టయితే కూడా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా ఏదైతే డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్ కూడా వేశారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ కమిటీ బూత్ లెవెల్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక బలమైన అభ్యర్థి తమకు ఉన్నాడని చెప్పి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు అలాగే ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలవాల్సిందే, గెలిపే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని చెప్పి కూడా వారు చెప్పారు. అలాగే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూడా కమ్యూనిటీ వైజ్ అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా కొత్త లీడర్స్ వచ్చే విధంగా తయారు చేయాలి. కొత్త లీడర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో ప్రతి కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ అవసరం, రానున్న జనరేషన్కి కూడా అవసరం. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆ విధానాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే దాంట్లో చెప్పడం కూడా జరిగింది. ఇక కమిటీల నియామకానికి మాత్రం ఖచ్చితంగా ఒక వారం లోపల పూర్తి చేస్తామని చెప్పారు. ఇక దీంతో పాటు ఈ రోజు అయితే టీపీసీసీ విస్తృత సమావేశం గాంధీ భవన్లో జరిగిందో ఇలాగే ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా పార్టీ ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఈ సమావేశాలు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి సమావేశాలు నిర్వహిస్తే
ఇస్తే ఆ జిల్లాలో కూడా పార్టీకి మరింత బూస్టప్ చేసినట్టు అవుతుంది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు బూస్టప్ చేసినట్టు అవుతుంది, అందరూ ఉన్నటువంటి నేతలు కూడా అక్కడ కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మరింత పార్టీకి ఎంతో బలోపేతానికి తోడవుతుందని చెప్పి కూడా ఏదైతే నేతలు డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పార్టీ దీనిపైన ఇప్పటికే అధ్యయనం చేస్తుందని కూడా చెప్పారు. ఇక వీటన్నిటితో పాటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా బాధ్యతలు తీసుకొని ఏడాది కాలం పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ ఎన్నికల కంటే ముందు కూడా కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేయడం కూడా జరిగింది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ డిక్లరేషన్ ఎక్కడైతే ఇచ్చారో పార్టీ అక్కడే ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం చేసినటువంటి ఒక సభ సక్సెస్ ప్లాన్ అక్కడ 1,00,000 మందితో చేయాలని చెప్పి కూడా పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే ఈ సభలో కూడా భారీ ఎత్తున ప్రజల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది, మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డీసీసీ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా దీనికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయానికి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయాలి. ఈ సభ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, ఏ మేరకు అమలు అవుతున్నాయి, ఏ మేరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ కంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 5 లక్షలు లాంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధిగా ఉందనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కులగన్న చేసాం, 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో చర్చ పెట్టాం, బిల్లు చేశాం, బిల్లుని రాష్ట్రపతికి పంపించాం. అక్కడ ఆమోదం పొందకపోయినా ఇక్కడ ఆర్డినెన్స్ రూపంలో కూడా గవర్నర్కి పంపించడం జరిగింది. దీని తర్వాత ఆల్రెడీ దీనికి సంబంధించి అనేక ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు కూడా చేశాం, కానీ కాలేదు. సో ఈసారి ఖచ్చితంగా 42% ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం కూడా బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల పక్షాన నిలబడిందనే ఒక అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తరచుగా దీనిపైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, తరచుగా దీనిపైన సమావేశాలు నిర్వహించుకొని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. సో దీంట్లో కొత్త వారికి కూడా పార్టీలో ఎవరైతే రావాలనుకున్న వారికి ఆహ్వానానికి కూడా మనం తలుపులు తెరిచే ఉన్నాయని ఇట్లా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ఈరోజు జరిగిన పీసీసీ విస్తృత సమావేశంలో ఏదైతే చర్చకు వచ్చాయి. సో జూబ్లీహిల్స్ ఎన్నికలపై కూడా పార్టీ చాలా సీరియస్గానే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దీనికి సంబంధించి అభ్యర్థికి సంబంధించిన ఎంపిక విషయంలో కూడా ఏదైతే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తుంది, నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఇస్తుంది, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ పేరు వినిపిస్తుంది, మైనార్టీ నుంచి నుమాన్ పేరు ఇస్తుంది. ఇలాంటి అనేక మంది పేర్లను కూడా చర్చకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా త్వరలోనే ఏదైతే అక్కడ సర్వే చేయించి సర్వేలలో ఎవరి పేరు ముందు వస్తుందో వారికే గెలుపు అభ్యర్థికే టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా పార్టీ ఈరోజు సమావేశంలో చర్చించడం మనకు తెలుసు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.